మతం మారిపోయిందిరా. మారాలండి. మతం ఎందుకు మారాలి? మారాలి. అది మతం ఎందుకు మారాలి? అది నా ఇష్టం భయ్యా, అది మా ఇష్టం. మతం రే పుట్టి చంపేస్తా బ్రో. బ్రో మా దగ్గర యాక్షన్ ఇష్టం ఉంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇక్కడే ఉంటా. ఏం చేసుకుంటారు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అన్నికి తెగించుండ్రా, చాలా మొండిపోకోడు ఉంటాడు, చాలా మొండిపోకో. కూర్చుంటా, ఏం చేస్తావు చేసుకోండి. మీరు ఆగండి భయ్యా, నేను ఆవిడతో మాట్లాడుతున్నా. చెప్పింది కదరా అలా తమ్ముండని. ఎవరు? నా తమ్ముండని చెప్పింది కదా. తమ్ముడు అయ్యావు భయ్యా, ఎందుకు? మొత్తం ఎందుకు మారు? మొత్తం ఎందుకు మారు? మొత్తం 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 ఎందుకు మారు? ఎందుకు మారు? అమ్మ, నాలో ఉన్న సైకోని బయటికి తీసావనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. చేస్తా. ఎవరిని పెట్టావే? ఎవరిని పెట్టావే? ఎవరిని ఉంచుకున్నావే? ఎవరిని పెట్టుకున్నావే? అమ్మ, ఎవడు వచ్చినా సరే ఈ రోజు ఎవరే? ఎవరు అన్నావు కదా, ఏం చేస్తావు చేసుకున్నావుగా. ఏం చేసావు? చూడు చూడు ఏం చేసినాను. ఏం చేసావే? ఏం కాన్సెప్ట్ చేసావు? చూడరా ఏం చేసినాను. ఎవరు? ఎవరు మీరు? తమాషాలు తింటున్నావు. ఏం చేస్తున్నావు? ఎవరు మీరు? ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి? వస్తాం. నువ్వు అని ఫస్ట్ చెప్పు. నువ్వు చెప్పు. మీరెవరు? మీరెవరు? ఎవరమైతే ఏంటి రా భయ్, నువ్వు ఫస్ట్ చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? మీరు ఎందుకు వచ్చారు? అది నా ఇష్టం. మా లవరు. ఏం చేస్తున్నావు? ఎవరితో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? పడుకున్నాము. ఏం చేస్తున్నామా? ఏంటంట వీళ్ళు ఎవరా? వీడు మోసం చేసి ఎదవీడు. మేము నార్మల్ కూర్చున్నాం. మీరు నార్మల్ గా కూర్చున్నావా? నువ్వు ఇంతకీ ఏం చేస్తున్నారా? నువ్వు నార్మల్ కూర్చున్నావా? పైకి ఎందుకు వచ్చారు మీరు? పైకి ఎందుకు వచ్చారు? అదే మేము ఎందుకన్నా వస్తున్నాడు. ఏం చేసావు? ఇటు సమాధానం చెప్పురా. ఎవరు? ఎవరిని తీసుకొచ్చావు? ఎవరైతే నువ్వు చెప్పురా, సమాధానం చెప్పు. ఎవరైతే ఏమైంది చెప్పు, సమాధానం చెప్పు. సమాధానం చెప్పు. ఏం చేస్తావు అన్నావు కదా, ఏదైనా చేసుకుంటానే. ఏం చేస్తావు చెయ్యి. ఇప్పుడు ఎవరు? వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? రూమ్ కి ఎందుకు వచ్చారు? వస్తారు. ఎందుకు వస్తారు? మన రూమ్ కాదు, మా ఫ్రెండ్ రూమ్ ఇది. ఫ్రెండ్ రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసుకుని వస్తారా? ఓపెన్ చేస్తామండి. ఎవరు ఎందుకు వచ్చారు? చెప్తాం గానీ నీ ప్రాబ్లం ఏం చెప్పు ఫస్ట్. మాకు ఎందుకు కొడుతున్నాయని? ఎందుకు? అది నా ఇష్టం. నా ఇష్టం. మీరెవరండి అసలు? పెళ్ళామా? మీరెవరు? నీ పెళ్ళామా? నాకు కాబోయే పెళ్ళాం. నేను ఉంచుకున్నాను. ఏదైనా చేసుకుంటావు. కాబోయే పెళ్ళామా? కాదు, వీడు మోసం చేసాడు. నాకు మొత్తం మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇవన్నీ కాదు బ్రో, మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎవరు? మాతో సంబంధం మీకేంటి? మేము ఆమె తరపున వచ్చినాం. నా తరపున వచ్చారు. తరపున ఉంటే మీరు కింద చూసుకోండి. ఇది నా రూమ్, ఇది మా రూము. మీరు నువ్వు కడుతున్నావు. నేను కట్టకపోయినా మేమిద్దరం కలిసి ఉంటామండి. నీ పేరు ఉందా రూమ్ లీడర్? నేమ్ కావాలా? అసలు ఎవరు వెనుక? ఎంత కాదు, ఎవరి వీళ్ళు? మా తమ్ముడు చెప్పాను నేను. మా తమ్ముడు వచ్చాడు. చెప్పు ఇప్పుడు మాట. ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు. రీజన్ ఇప్పుడు చెప్తుందిగా. ఎవరు అన్నావుగా అలా తమ్ముడు. చెప్పు ఇప్పుడు ఏంటి చెప్పు. నీ బాధ ఏంటి చెప్పు. నీకేం కావాలి? చెప్పింది కదా ఇప్పుడు మేము తమ్ముళ్ళు అని చెప్పింది కదా. ఇప్పుడు ఏంటి చెప్పు. ఏంటి ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంది భయ్? నీకు అసలు ఏం కావాలి చెప్పు. నీకు అసలు ఏం కావాలి? ఏంది ఇది? ఏంది తమ్ముడు? ఆమె నాతో ఉంటుంది. ఎవరినో ఉంచుకొని రూమ్ లో ఉంటుంది. ఆ సంగతి చెప్పమను. ఎవరితో ఉంటున్నావు? అన్ని అబద్ధాలు తమ్ముడు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంకా నా మీద నిందలేస్తున్నాడు. నువ్వు చూసినావు ఇక్కడికి వచ్చి ఎవరు నన్ను ఉంచుకుంటున్నా? మీరు ఆగండి భయ్యా, నేను ఆవిడతో మాట్లాడుతున్నా. చెప్పింది కదరా అలా తమ్ముండని. ఎవరు? నా తమ్ముండని చెప్పింది కదా. తమ్ముడు అయ్యావు భయ్యా, ఎందుకు? ఫోన్ పట్టుకోరా. ఫోన్ పట్టుకో. మాట్లాడు. మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడాలి? మంచిగా మాట్లాడు. ఆమెతో ఏందో మాట్లాడు. ప్రాబ్లం ఏందో కనుక్కో. నాకు అవన్నీ తెలియదు. డబ్బులు రమ్మన్నావు, వచ్చాను. డబ్బులు తీసుకురా. నేను ఫోటోలు నేను డిలీట్ చేసేస్తా. ఏం ఫొటోస్? ఏం ఫొటోస్ చెప్పు.
ఏ ఫొటోస్ అయినా మా దగ్గర మా ఇద్దరి మధ్య ఉంటాయి. ఏం డబ్బులు తీసుకురావాలి? ఏం ఫోటోస్ రెడీ చేస్తావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం డబ్బులు? ఏం డబ్బులు? ఏం డబ్బులా ఆమె అడిగి చెప్పిద్ది. ఒక్క నిమిషం ఆగు. ఆమె చెప్తే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. చెప్తానండి. ఇంతవరకు వచ్చింది కాబట్టి మేమిద్దరం ఫిజికల్ గా కలిసాం, పడుకున్నాం. లవ్ చేసుకోరా? ఏదైనా చేసుకుంటాండి, ఆగరా. ఏదైనా చేసుకుంటాం, అది మా ఇష్టం. సరే. అనవసరం. సరే. మాట్లాడుతున్నా కదా, సరే మీకు అనవసరం. సరే చెప్పు. మేమిద్దరం పడుకున్నామండి. తిరిగిన ఫోటోలు ఉన్నాయి, సినిమాలకు వెళ్ళిన ఫోటోలు ఉన్నాయి, అన్ని పడుకున్న వీడియోలు అన్ని మా దగ్గర ఉన్నాయి. మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే అవన్నీ అవన్నీ డబ్బులు ఇస్తే ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఆమె ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి ఆమె నీకు డబ్బులు? చెప్పు. చాలా విధాలుగా నన్ను మోసం చేసిందండి. ఏం మోసం చేసింది చెప్పు. అన్ని అబద్ధాలు. ఏం మోసం చేసింది చెప్పు. వేరే ఎవరితో పడుకుంది. చూసినావా నువ్వు? ప్రూఫ్ ఉందా నీ దగ్గర? నేను చూశానండి. నా దగ్గర ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. వాడిని మళ్ళీ పెళ్లి చేసుకునేదంట. నాతో తిరిగి వాడితో పెళ్లి చేసుకునేది ఏంది? అయితే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అందుకని నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్నమాట. 2 లక్షలు చేస్తాను, అది నా ఇష్టం. 2 లక్షలు అసలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నాతో తిరిగిందండి, తిరిగి నాతో పడుకుంది. నిన్ను ఆమె మీద ఖర్చు పెట్టినావా? నాతో తిరిగి ఒక నిమిషం ఆమె మీద ఏమైనా పైసలు ఖర్చు పెట్టినావా? 2 లక్షలు ఏమన్నా? ఎవరు? నువ్వు. నేను థియేటర్లకి అన్ని హుస్సేన్ సాగర్ ఏ థియేటర్ కావాలంటే అక్కడ తిప్పి అడుగు కావాలంటే తిప్పినా? అన్ని అబద్ధాలు. అన్ని దండలు వెళ్తుంది కానీ నాకు అర్థమైపోయింది. అబద్ధాలు చెప్తున్నాడు. సరే మాకు తెలియదు అనుకోక, అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్నాయి ఫొటోస్ ఉన్న విషయం అయితే వాస్తవం. అర్థమవుతుందా? నువ్వు ఆమెకి జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి పైసలు తీసుకొని ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఫిజికల్ గా యూజ్ చేసుకొని ఇంకా మతం మారమంటున్నావు. మతం మారమైందిరా? మారాలండి. మతం ఎందుకు మారాలి? అది మతం ఎందుకు మారాలి? అది నా ఇష్టం భయ్యా, అది మా ఇష్టం. మతం పుట్టి చంపేస్తా బ్రో. మా దగ్గర యాక్షన్ ఇష్టం ఉంది బ్రో. నాకు గాని తిక్క రేగింది అనుకో, నేను ఏం చేస్తాను నాకే తెలీదు. ఇద్దరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. గ్యాంగ్ పిలిపించాను అనుకో, ఫోన్ చేయి, నరికేస్తారు. ఫోన్ చేయి పిలు. అదంతా భయ, ఇదంతా వేస్ట్ కానీ మీరు అసలు ఎందుకు వచ్చారు? మా ఇద్దరి మధ్య ఎందుకు చెప్పింది కదా పెట్టుకున్నావు? ఫోన్ గుంజిరా, అదంతా వద్దు. ఫోన్ గుంజాను. ఫోన్ ఇవే. ఫోన్ ఎందుకు ఇస్తాం భయ? ఫొటోస్ ఒకటే ఉన్నాయా? ఇంకేమైనా ఫోన్ ఇచ్చేది లేదు భయ. మీరు ఏదైనా చేసుకోండి, ఫోన్ అయితే ఇవ్వను నేను. నీకు గుద్ద వలగొడతా వీళ్ళ నుంచి. బయటికి కూడా ఫోన్ అయితే ఇవ్వం భయ. బయటికి కూడా వెళ్ళావు. నువ్వే గుద్దైనా పగలగొట్టుకో, ఫోన్ అయితే ఇచ్చేది లేదు. ఫోన్ ఇవ్వరా? కానీ మేము గుంజుకుంటాం. ఎందుకు గుంజుకుంటారు? ఎందుకు గుంజుకుంటారు భయ్యా? బ్రో ఐఫోన్ వాడుతుండ్రు. ఐఫోన్ ఫోన్ ఎందుకు లాక్కున్నారు భయ్యా? ఫోన్ మంచిగా లాక్ ది ఫోటోస్ రెడీ. ఫోన్ ఎందుకు తీసుకున్నారు? లాక్ తీసావా తీయవా? బ్రో నా పర్మిషన్ లేకుండా ఫోన్ ఎందుకు లాక్కున్నావు? లాక్ తీసావా తీయవా? పర్మిషన్ కావాలంటారు. ఎవరు రేంజ్ మా తమ్ముడు అని చెప్పాను కదా. ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఒక మాట ఇవ్వరా? నేను ముట్టాలంటే మాకు ఒక క్షణం టైం పట్టదు. అర్థం? నువ్వు ఫ్యాక్షనిస్ట్ వీక్నెస్ అంటున్నావు. ఏం కాదు, నీతో అర్థమవుతుందా? మంచి మర్యాదగా వీళ్ళున్న ఫొటోస్ డిలీట్ చేసి ఈ నుంచి బయటకు వెళ్ళిపోగా. అర్థమవుతుంది బ్రో. ఏం చేసుకుంటారో చేసుకోండి. బ్రో ఫోన్ గోడకేసి కొడతాను. ఫోన్ ఇవ్వడానికి ఇవ్వరు. ఫోటో డిలీట్. నువ్వు లాక్ చెప్పు ఫస్ట్. ఎందుకు ఇవ్వరు? లాక్ చెప్పు ఫస్ట్. లాక్ చెప్పు. ఫోన్ ఎందుకు లాక్కున్నారు? అడుగు. మంచిగా అడిగి చేయలేదు కదరా. మంచి చెప్తున్నా. చేయను బ్రో. అరే ఇట్లనే కొడితే చెయ్యను బ్రో. ఏమైనా చేసుకోండి. ఫోన్ ఇప్పి. ఇయ్యడు. నువ్వు లాక్ చెప్పు ఫస్ట్. తీసుకో, గుంజుకో. ఇది ఎంత బతిమాలను నువ్వు అంత ఎట్లా చేసినా మోసం చేసినావు కాబట్టి మా తమ్ముడు చెప్పిన ఫోన్ ఇప్పుడు ఏంది భయ్యా? ఏం ఫోటోలు అయితే డిలీట్ చేయను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇక్కడే ఉంటా. ఏం చేసుకుంటారు? ఏం చేస్తావు? అన్నికి తెగించుంటారా? చాలా మొండిపోడు ఉంటాడు. చాలా మొండిపోడు. కూర్చుంటా. ఏం చేస్తారు చేసుకోండి. ఇక్కడే కూర్చుంటా ఎనీ టైం. ఈవినింగ్ నైట్ వరకు ఇక్కడే ఉంటా. ఏం చేస్తారు?
ఏం పీకుతారు భయ్యా? అంతే ఏం చేస్తావు? అంటావు చెయ్యను. ఏం చేస్తావు? ఇక వీడిని అడిగి వేస్ట్ రా. ఏం చేస్తావు? ఇట్లా కాదు ఇక. ఏం చేస్తాం అంటే ఏంది రేణుక? ఏంది? ఏం చేస్తాం అంతే కదా. అంతే అంతే కదా. అంతే కదా. ఏం చేయాలి? కత్తి ఎందుకు తీస్తున్నావు భయ్యా నువ్వు? కత్తి తీసలేను రా ఆయన పెట్టేసినావు నువ్వు. ఆ సైకిల్ వచ్చి నువ్వు మమ్మల్ని పోర్ట్స్ మా భయం మాది. ఇగోరా భయ్, నీకు ఇంతవరకు నీ మాటలతో చెప్దాం అనుకున్నాం కానీ నువ్వు వింటలేవు. నీ మంచి జాగ్రత్తగా నీకు ఫొటోస్ డిలీట్ చేస్తే నువ్వు వెళ్ళిపోతావు, నిన్ను పంపించేద్దాం అనుకున్నాం. నువ్వు అయినా సరే వింటలేవు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అనుకుంటున్నావు? ఎందుకు? మేము ఏదో నీతో మాట్లాడి ఫొటోస్ డిలీట్ చేయించి సింపుల్ గా పంపించేస్తాం అనుకున్నావా? నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, నువ్వు ఇక్కడ ఆమె నీతో ఫోన్ మాట్లాడినప్పటి నుంచి ప్రతి ఒక్కటి అక్కడ సీక్రెట్ కెమెరాలు రికార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? అక్కడ సీక్రెట్ నిన్ను మేము ఏం చేయలేమేమో, కొట్టలేము, చంపలేమేమో. ఇది తీసుకొని పిఎస్లు ఇస్తాం. ఇట్లా అమ్మాయిలను మోసం చేస్తున్నాడు, డిపార్ట్మెంట్ పేరు చెప్పి ఇట్లా అమ్మాయిలను ఇట్లా ట్రాప్ చేస్తున్నాడు, ఇట్లా వాడుకుంటున్నాడు 10 మందికి మోసం అని చెప్పేసి నీ మీద కేసు వేయించినాం అనుకో, నువ్వు బయటకు కూడా వెళ్ళవు. నువ్వు సీదా ఎన్ని సంవత్సరాల లోపల ఉంటావో నీకు కూడా తెలియదు. అర్థమవుతుందా? మంచి మర్యాద నీకు ఎంతో మంచిగా చెప్పినాం రా. ఇప్పుడు నువ్వు వింటలేవు. ఇప్పుడు నేను ఏం చేయం, మేము కొట్టము తిట్టాము, ఏం చేయము. నువ్వు పెద్ద తురుంచివి కదా. మాట్లాడు. చెప్పు ఇప్పుడు చెప్పు. హ్మ్. ఇప్పుడు దాకా ఎగిరావు కదా, చెప్పు. మోసం చేస్తావా నువ్వు? నువ్వు చేసిన కన్నా తక్కువే ఇది. ఆ? నువ్వు చేసిన దానికన్నా తక్కువే ఇది. ఏం చేశావు? ఏయ్ కెమెరా మైండ్ లో పెట్టుకొని మాట్లాడు. కెమెరా మైండ్ లో పెట్టుకొని మాట్లాడు. అర్థమవుతుందా? కెమెరా మైండ్ లో పెట్టుకొని మాట్లాడు. కెమెరా ఉందా? కెమెరా ఉంది. కెమెరా మైండ్ లో పెట్టుకొని మాట్లాడు. అర్థమవుతుందా? మేము మీది పోయే ముందు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కెమెరా ఉంది. ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు దాకా ఎంత ఎగిరినావు రా నువ్వు? మధ్యలో మాట్లాడుతాను కదా. తప్పైపోయింది. ఒక్క నిమిషం. నన్ను మధ్యలో మాట్లాడుతున్నాడు. మైక్ చూపియాక మైక్ ఇదిగో ఇటు తీ, మైక్ ది బయటికి. నువ్వు మాట్లాడేది ఉన్న రికార్డింగ్స్ కూడా అవుతుంది. అర్థమవుతుందా? ఈ మైక్ ది. ఏం చేశారన్నా? ఏం చేసుకుంటావు? నీకు మంచి మర్యాదగా నువ్వు చెప్తే వినేటట్టు అయితే అస్సలు కనిపిస్తలేవు. ఇగో ఇంకెప్పుడు చేయను ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న మాట్లాడుతున్నా రేణుక ప్లీజ్ రేణుక ప్లీజ్ భయ్యా ఇంకెప్పుడు చేయను భయ్యా ఇది ఒక్కసారి బ్రో కాదు. ఇప్పుడు చెప్పు ఏంది నీ ప్రాబ్లం ఏం చెప్పు. బ్రో నువ్వు దేనికన్నా తెగించున్నావు కదా. నేను ఏం పీకలేము అనుకున్నా. బ్రో అవన్నీ ఒట్టి మాటలు బ్రో. ఇందాక ఏదో నువ్వు చేసేది ఏమన్నా మంచిగా ఉందా నీ పని? బ్రో నువ్వు మతం మారడం ఏంద్రా? అంటే నువ్వు ఇట్లా మత ప్రచారాలు చేస్తావా? నువ్వు మతాలు మారమని చెప్పి చెప్తావా? అది మా ఆచారం బ్రో చిన్నప్పటి నుంచి. ఏం ఆచారం? ఎప్పుడు చేయను బ్రో ఏం ఆచారం? బ్రో అది ఒక ఎవరన్నా ఒక్క నిమిషం ఆగు. ఎవరని చెప్పిర్రా నీకు ఇంతమందిని మతంలోకి మారుస్తే నీ డబ్బులు ఇస్తామని ఎవరని చెప్పిర్రా? బ్రో అది మా గ్యాంగ్ వల్ల అలా తయారై. ఏం గ్యాంగ్ వల్ల రా? ఏం గ్యాంగ్ వల్ల? ప్లీజ్ బ్రో ఇది ఎప్పుడు చేయం ప్లీజ్ బ్రో తిన్ననుకో బిడ్డ చచ్చిపోతావు. అర్థమవుతుందా? అరే పిలిపి, ఎవరిని పిలిపిస్తావు? బ్రో ఇంకెప్పుడు ఇంకెలా చేయం బ్రో రేణుక చెప్పు ప్లీజ్ రేణుక బ్రో కెమెరా ఉంది అన్నా కూడా మీదకి గుర్తున్నాడు. బ్రో మీరు మంచోళ్ళ ఉన్నారు, మీరైనా చెప్పండి. మంచోడు కలిసోడు, నేను కూడా కలిసి. ఇంకెప్పుడు చేయను బ్రో ప్లీజ్ బ్రో ఇంకెప్పుడు చేయను బ్రో. రేణుక నువ్వైనా చెప్పు రేణుక యాక్టింగ్ ప్లీజ్ రేణుక ఇంకెప్పుడు చేయం మస్తు చేసిన తమ్ముడు. ప్లీజ్ చేసే ఇరాకు వచ్చింది రేణుక. ఇవన్నీ ఏం చేద్దాం చెప్పాక నువ్వు చెప్పు. నిన్ను చేసిన టార్చర్ అంతా మైండ్ లో పెట్టుకొని నీకు ఏం న్యాయం కావాలో అది చెప్పు. ఫస్ట్ దీన్ని లాక్ తీరా. ఫస్ట్ లాగ్ తీసి ఫోటో వీడియో ఫస్ట్ లాక్ ది, లాక్ ది, తర్వాత మాట్లాడదాం. లాక్ ది. వీడియోస్ అన్ని డిలీట్ కొట్టేసాయి. ఫస్ట్ లాగ్ ది ఆ వీడియో తీసి. ఐఫోన్ రానరి అది దాంట్లో మొత్తం యాప్ లాక్ అది ఇది ఏమేమో ఉంటాయి అందులో తమాషాలు. ఎండ్లో పెట్టినావు? హిడెన్ లో పెట్టినావా? ఇయ్యనా అక్కడ చూసుకో, నువ్వే చూసుకొని డిలీట్ చేయి. డిలీట్ చేయి. ఇంకా ఎక్కువ అని అనిపిస్తే మొత్తం ఫోన్ రీసెట్ కొట్టి పాడేసి. లేదు ఇంకా కోపం పడగా ఫోన్ వల్ల కొట్టేసి. ఇంకెప్పుడు చేయను ప్లీజ్ అన్నా. నువ్వు డబ్బుల కోసం చేసినా నేను ఊకుంటుండే. నువ్వు డబ్బుల కోసం ఏదో చేసి లంజకతలను ఊకుంటుండే. నువ్వు మొత్తం మాట్లాడినావు చూడు, నాకు అన్నీ గుద్దలా కాలిపోయింది. అర్థమైంది? ఇగో నేను ఏ మతానికి అగేన్స్ట్ కాదు నేను, కానీ
ఫోర్స్ఫుల్ గా మతం మార్చడానికి నేను అగేన్స్ట్. అర్థమవుతుందా? ప్లీజ్ బ్రో 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 ఫోన్ ఇవ్వండి బ్రో. ఫోన్ ఇస్తాం రా, నీ డిలీట్ ఫోన్ అయినాయా? అన్ని delete రేణుక నేను చేస్తా. వెళ్ళిపోతా రేణుక, నాకు ఇవన్నీ వద్దు, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. ఇప్పుడు కెమెరా ఉందని వచ్చావాడు బ్రో ప్లీజ్ బ్రో ఫస్ట్ ఇచ్చిన 2 లక్షలు వస్తుంది. అదే వసూలు కదా ప్లీజ్ రేణుక. ఫస్ట్ ఇచ్చిన 2 లక్షలు బ్రో ఒక్క నిమిషం ఆగు. ఎన్ని పైసలు ఇచ్చినావు ఇంక మొత్తం? 2 లక్షలు ఇచ్చిన. 2 లక్షలు ఇచ్చినావు. ఇంకేమైనా ఇచ్చినావా ఎక్స్ట్రా? లేదు 2 చేయను లక్షలు ఇచ్చిన. ఏమైనా ఇచ్చినావా? ఏమి ఇవ్వలేదు, 2 లక్షలు ఇచ్చిన. 2 లక్షలు ఇచ్చేసి దెంగ నుంచి ఎప్పుడు ఇస్తావు ఏంటో అది కూడా చెప్పేసి. ఎప్పుడు ఇస్తావు కాదు, 2 లక్షలు ఇచ్చేసేయి. చెప్పి ఎవరికైనా ఫోన్ చేసి తెప్పించేసి అయిపోతుంది కథ. ఫోటోలే డిలీట్ చేసినావు, అయిపోయాయి కదా, డిలీట్ అయిపోయినాయి కదా. డిలీట్ కొట్టేసిన. ఇగో నీ దగ్గర ఇప్పుడు ఈ ఫోటోస్ వేరే దగ్గర ఎక్కడ పెట్టుకున్నా ఏం ఫరక్ పడదు. పడకూడదు. నీ వీడియో ఉంది, లైవ్ వీడియో. మొత్తం లైవ్ వీడియోనే ఉంది మా దగ్గర. అర్థమవుతుందా? నువ్వు ఆమెకు పెళ్ళి అవుతుంది అదే అన్నదిగా, అది కూడా ఫేకే. పెళ్ళి కూడా అవుతలేదు, ఏం అవుతలేదు ఆమెకు. అర్థమవుతుందా? నువ్వు అవి పెట్టుకున్నా ఏం కాదురా, ఎవ్వరికి ఏం ఒదిగేది లేదు. అర్థమవుతుందా? ఈ వీడియో అంతా తీసుకొని బయట పెడతాం. నిన్ను నీ వెనక ఓడండు అందరినీ లోపల ఎక్కిస్తాం. ఆమెకు మంచి మర్యాద 2 లక్షలు ఇచ్చేసి ఆమె ఇచ్చినాయి, ఈ నుంచే వెళ్ళి అంతే సింపుల్. 2 లక్షలు ఇవ్వవా? ఈ ఫోన్ ఎంత ఉంటుంది? ఎంత ఈ ఫోన్ ఎంత? 70,000. 70,000. ఫోన్ తీసేసుకో అక్క. 70,000 వచ్చినాయి, ఇంకా 1,30,000. 1,30,000 ఇచ్చేసి ఇప్పుడైతే కొంచెం తక్కువగా ఉన్నాయి, నెక్స్ట్ ఇచ్చేస్తాను. ఎన్ని ఉన్నాయి? 2 రోజులు ఇస్తా, ఆమె చెప్పు. 60,000 ఉన్నాయి, నెక్స్ట్ తీ 60,000 తీ. అందులో ఆ పర్సులో 60,000 ఉన్నాయా? 60,000 ఉంది. ఆహా, ATM కార్డు. ఏటీఎం కార్డు ఉంది బ్రో, దీంట్లో ఎంతైనా గీక్కోండి మీరు. ఎంత ఉన్నాయి? 60,000 ఉన్నాయి బ్రో. 60,000 ఉన్నాయి. పిన్ ఏంది? ఇవి 70, అవి 70, ఇవి ఒక 60 రా. పిన్ నెంబర్ చెప్పు. 70,000 అంటే ఎంత వస్తాయి రా అమ్ముతే ఇప్పుడు? 50 వస్తాయా? 50 ఈజీగా వచ్చేసి. ఇది 60, 110 పట్టుకో. దాని పిన్ చెప్పు. ఇంకా 80,000, ఇంకా 90,000 ఎప్పుడు ఇస్తావా? పిన్ చెప్పు ఫస్ట్. దాని పిన్ చెప్పు. ఏమని తీసుకో, గిప్పిస్తాం రా, టెన్షన్ తీసుకో. 9848 బ్రో. సరే కానీ ఇంకా 90,000 ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను బ్రో, ఒక 2 days. 2 days టైం ఇవ్వండి బ్రో. ఇవ్వకపోతే ఏం చేయాలి? నీకు మాట చెప్పనా? మేము ఇదంతా ఎందుకు రికార్డ్ చేస్తున్నాం తెలుసా? మేము ఈ కెమెరా పెట్టి ఇదంతా ఎందుకు రికార్డ్ చేస్తున్నాం అంటే, నీలాంటి లంగలు లుచ్చగాన్లు తీసుకుపోయి యూట్యూబ్లో పెడితే వేరేళ్ళు జాగ్రత్త పడతారని. మేము ఎవరమో తెలుసా మేము ఎవరమో? అలా తమ్ముళ్ళం కాదు, ఎవరం కాదు. మేము మీడియా. అర్థమవుతుందా? మాకు ఛానల్ ఉంది, 2-3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు దానికి. వాళ్ళని నీ లెక్క చేసే లంగలందరూ ఆ ఛానల్లో ఉంటారు. అర్జున్ బ్లాగ్స్ అని ఉంటుంది, పోయి చెక్ చేసుకో. అది కనుక బయటకు వచ్చింది అనుకో, నీ ఫేస్ కనుక పెట్టింది అనుకో, నువ్వు ఇట్లా గల్లీ దాటితే కొడతారు, నేను అట్లా గుర్తుపడతారు. అంతమంది చూస్తారు నా వీడియోస్. అర్థమవుతుందా? మిగతా క్యాష్ అంతా 2 days కెరియర్ నాశనం చేసుకుంటున్నావు ప్లీజ్ బ్రో. నీ చేతులారా. ఎంతమందికి చేసినావు ఇట్లా? ఎంతమందిని చేసినావు ఇట్లా? నిజం చెప్పు. ఆ ఫోన్ ఇరా, నా ఫోన్. ఎంతమందిని చేసినావు ఇట్లా చెప్పు. బ్రో ఇదే బ్రో ఫస్ట్ టైం. ఇంతకుముందు జాబ్ ఇప్పించినాను. ఫస్ట్ టైం నిజంగానే జాబ్స్ ఇప్పించిన ఇంతకుముందు? నిజం చెప్పాలంటే ఒక 2 numbers చేశాను, 3 ఇప్పించినావు వాళ్ళకి జాబులు? అరే వాడు ఇస్తాడు కదా, తీసుకున్నాడు. చేసిండు, స్కామ్లు చేసాడు. జాబులు ఇప్పియాడు, అంత సీన్ లేదు కానీ సరేరా, ఒక కంప్లైంట్ పెట్టేసేద్దాం, అయిపోతుంది. తర్వాత ఆ పైసలు ఇచ్చినాక కంప్లైంట్ ఆమె రిటర్న్ తీసుకుంటారు. తీసుకుంటాడు. ప్లీజ్ బ్రో, మీకు 2 days లో మళ్ళీ 2 లక్షలు ఇచ్చేస్తా బ్రో. ప్లీజ్ బ్రో, మిగతా అన్ని క్యాష్ అంతా ఇచ్చేస్తా బ్రో. ప్లీజ్ బ్రో. నువ్వు ఇద్దరికి మోసం చేసినావు. ఇప్పుడు ఈమెకి మోసం చేసినావు. నువ్వు మళ్ళీ ఈమె ఇదంతా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి మోసం చేయవని ఏంది గ్యారెంటీ? ఏమంటా? నెక్స్ట్ టైం ఇలా జరగదు. నన్ను చేసిండు, ఇంతకు ముందు ఇద్దరు చేసిండు, ఇంకా చేస్తాడు కూడా. ఇలాంటి వదలకూడదు. రేణుక ఇంకెప్పుడు చేయండి ప్లీజ్. రేణుక ప్లీజ్ బ్రో. బ్రో మీరైనా అర్థం చేసుకోండి బ్రో. నాతో మాట్లాడుతాను ప్లీజ్ బ్రో, మిగతా పైసలు మళ్ళీ ఇచ్చేస్తా బ్రో. ప్లీజ్ బ్రో. సరే బ్రో ప్లీజ్. సరే నరి, ఆ ఏటీఎం కార్డుకి పోయి ఆ పైసలు ఆమెకు తీసి ఇచ్చేసి, ఆ ఫోన్ ఇయ్యదు ఆమె నీకు. ఫోన్ నాకు వేరే వర్క్ ఉంది బ్రో. ప్లీజ్ బ్రో, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. ప్లీజ్ బ్రో, ఫోన్ ఒకటి ఇచ్చేయండి బ్రో. మీరు ఏటీఎం ఎంత ప్లీజ్ బ్రో. ఈ రోజుల్లో ఫోన్ ఉండలేదు బ్రో. ప్లీజ్ బ్రో. ఫోన్ ఒకటి. ఒక మాట, ఫోన్ ఇస్తాం ఓకేనా? ఇప్పుడు 60,000 తీసుకుంటాం నీ ఏటీఎంల నుంచి ఓకేనా? మిగతా 140,000 ఇచ్చి ఫోన్ తీసుకో. ఇస్తా బ్రో. 2 days టైం. పైసలు ఇచ్చా ఫోన్ తీసుకో. ప్లీజ్ బ్రో. 2 days. ఇంతకుముందు ఎట్లా మాట్లాడుతున్నావు? 2 days టైం ఇస్తాడు బ్రో. 2 days ఇచ్చేస్తా బ్రో. ప్లీజ్ బ్రో. బ్రో అర్థం చేసుకోండి బ్రో. ప్లీజ్ బ్రో, 2 days ఇచ్చేస్తా బ్రో. మళ్ళీ కంప్లైంట్ పెడతాం ఓకేనా? కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్లో పెడతాము. నా మీద నమ్మకం లేకపోతే పోలీస్ స్టేషన్లో పెడతాము. ఫోన్ పోలీస్ స్టేషన్లో 140,000 ఇచ్చి ఫోన్ తీసేస్తాం బ్రో. ఎక్కడికి రావాలి అడ్రస్ చెప్పండి బ్రో. 2 రోజుల్లో ఫోన్ కావాలి అంటే మళ్ళీ ఇడికొద్దు అక్క, నువ్వు మోహన్కి ఫోన్ చేయి. ఆమెకు ఫోన్ చేసి పైసలు రెడీగా ఉన్నాయని చెప్తే, నరి నువ్వు ఈమె దగ్గర పోయి ఆ 2,40,000 ఇచ్చిన తర్వాత ఈ ఫోన్ రిటర్న్ ఇచ్చే.
అర్థమవుతుందాక ఫోన్ అప్పటిదాకా ఫోన్ చెప్పు బ్రో అట్లీస్ట్ వేరే ఫోన్ అయినా ఇవ్వండి బ్రో, నేను లొకేషన్ షేర్ చేసుకొని రావాలిగా బ్రో, ప్లీజ్ బ్రో. నువ్వు ఎట్లా అన్నా రా మాకు ఎట్లా సిమ్ నా నంబర్లు ఉంటాయి కదా. అరే ఆ సిమ్ తీసి ఇచ్చావా? బ్రో ప్లీజ్ బ్రో, ఫోన్ లేకపోతే ఉండలేను బ్రో, ప్లీజ్. అరే కంప్లైంట్ పెడదాం పా. కంప్లైంట్ దొరికితే ఉదయం కంప్లైంట్ పెట్టాలా? కంప్లైంట్ పెట్టాలా? చెప్పు. మరి ఎందుకు తమాషాలు దింగుతున్నావు? అక్కడ దాకా పైసలు బ్రో ప్లీజ్ బ్రో. బ్రో అరే ఆమె తీసుకొని పోయి పైసలు గీకిరా. ఏమని చెప్పినావు? పిన్ ఏం చెప్పినావు? 9848 ఆమె తీసుకొని ప్లీజ్ బ్రో. కాదు నువ్వు నీ గుద్దకి ఇంతనన్నా సిగ్గుంది. ఇట్లా మోసం చేయడం ఏమన్నా మంచిదా? మొత్తం మారమనడం ఏంటి? నిన్ను ఉట్టి కొట్లేస్తే నాకే పాపం కలుగుతుంది తెలుసా? ఇంకెప్పుడు నేను చేయను బ్రో. ఉట్టి కొట్లేసింది అనుకో ఇదే నాకే పాపం దక్కుతుంది. బ్రో ఇదే బ్రో లాస్ట్, ఇంకెప్పుడు చేయను బ్రో. ఇగో భయ్ నేను కంప్లైంట్ పెట్టేసి వదిలేస్తా. బ్రో బ్రో ఇది ఒక్కటే బ్రో. బ్రో బ్రో ఇది ఒక్కసారి లాస్ట్ టైం బ్రో. అర్థం చేసుకో కంప్లైంట్ పెట్టేసి అరే బ్రో పెడదాం రా బ్రో. ప్లీజ్ బ్రో. బ్రో 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 అర్థం చేసుకోండి బ్రో. అరే కంప్లైంట్ పెట్టేసారా?